పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కామారెడ్డి జిల్లాలో ఒక ఉత్కంఠభరితమైన ఘటన చోటు చేసుకుంది. ఒక చిన్న మాట, ఒక క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. అక్కడికి చేరుకున్న ఒక అధికారిని చూపిన తెగువ, చాకచక్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు అంటే కేవలం కుర్చీల్లో కూర్చొని ఆర్డర్లు వేసేవారు మాత్రమే కాదు, ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి రక్షించేవారని సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి నిరూపించారు. కామారెడ్డిలో బూర్గల్ గ్రామానికి చెందిన స్రవంతి అనే విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతుండటంతో తల్లిదండ్రులు సహజంగానే మందలించారు. ఫోన్ పక్కన పెట్టి చదువుకోవాలని సూచించారు. కానీ ఆ చిన్న మందలింపును స్రవంతి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి గ్రామంలో ఉన్న సుమారు 60 అడుగుల ఎత్తైన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ విషయం తెలియగానే గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తల్లిదండ్రులతో పాటు పోలీసులు కిందకు దిగాలని ఎంత బ్రతిమిలాడినా ఆ విద్యార్థిని వినలేదు సరికదా, మరింత ఆవేశంతో ఊగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి స్వయంగా రంగంలోకి దిగారు. అక్కడికి చేరుకున్న ఆమె పరిస్థితి తీవ్రతను గమనించారు. సమయం గడిచే కొద్దీ యువతి మరింత ప్రమాదకరంగా ప్రవర్తిస్తుండటంతో ఆమెను కాపాడేందుకు సబ్ కలెక్టర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 60 అడుగుల ఎత్తు ఉన్న ఆ వాటర్ ట్యాంక్ మెట్లు పైకి ఎక్కి వెళ్లారు. ఒకవైపు ఫైర్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ స్వయంగా ఒక ఉన్నతాధికారిని ట్యాంక్ పైకి రావడం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ట్యాంక్ పైకి వెళ్లిన కిరణ్మయి స్రవంతిని భయపెట్టకుండా చాలా సున్నితంగా మాట్లాడారు. ఒక అక్కలా, ఒక స్నేహితురాలిలా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జీవితం చాలా విలువైందే, చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకోవడం సరికాదు అంటూ ఆమెలో ధైర్యాన్ని నింపారు. సబ్ కలెక్టర్ మాటలతో విద్యార్థిని క్రమంగా శాంతించింది. ఆమెకు నమ్మకం కల్పించిన కిరణ్మయి ఫైర్ సిబ్బంది సాయంతో స్రవంతిని సురక్షితంగా కిందకు దించారు. కిందకు రాగానే స్రవంతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించి వారికి కూడా తగిన సూచనలు చేశారు. ప్రాణాలకు తెగించి విద్యార్థినిని కాపాడిన సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయిపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. గ్రామ పెద్దలు, పోలీసుల సమన్వయంతో వ్యవహరించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం సబ్ కలెక్టర్ చేసిన ఈ సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.